హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే చాలా ఎమోషనల్ డే అని అయితే చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ హౌస్లో ఎవరెవరు ఏడ్చారు, ఎందుకోసం ఏడ్చారు అని మనం అయితే అన్ని డీటెయిల్గా 1 to 1 మాట్లాడుకుందాం. ముందైతే వీడియో లైక్ చేయండి, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి నిన్నటి ఎపిసోడ్ తర్వాత ఈరోజు శ్రీజ ఏడ్చింది, రీతు చౌదరి ఏడ్చింది అండ్ సంజన గారు ఏడ్చారు. ఎందుకోసం అంటే శ్రీజ ఎందుకు నేను అందరి కోసం స్టాండ్ తీసుకోవడం తప్ప భరణి గారు నీతో మాట్లాడడానికి ఎవరు ఇష్టపడట్లేదు అని చెప్పి భరణి గారు అన్న మాటకు శ్రీజనైతే ఏడ్చింది. నెక్స్ట్ వచ్చేసి రీతు చౌదరి ఏడ్చింది. రీతు ఎందుకు ఏడ్చిందంటే డిమాండ్ పవన్ శ్రీజాను సేవ్ చేసి రీతును సేవ్ చేయలేదు కదా, అందుకోసం అని రీతు ఏడ్చింది. సంజన గారు ఎందుకు ఏడ్చారంటే తన బాబు 5 months బాబు గుర్తొస్తున్నాడు అని చెప్పి తను కూడా ఏడ్చింది. ఇంకా సుమన్ శెట్టి గారు ఏడ్చారు. నెక్స్ట్ ప్రియా ఏడ్చింది, తనుజ ఏడ్చింది. ఈ రోజు అయితే ఫుల్ ఎమోషనల్ డే, మనం అన్నీ మాట్లాడుకుందాం. ముందైతే వీడియో లైక్ చేసి కదా, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఈరోజు కిచెన్లో గొడవ స్టార్ట్ అయింది. కిచెన్లో ఎక్కడ గొడవ స్టార్ట్ అయిందంటే మన సంజన గారు ఉన్నారు కదా, ఫుల్ కంటెంట్ ఇచ్చే సంజన గారు అయితే గొడవ స్టార్ట్ చేసింది. ఎందుకు అంటే తను ఇప్పుడు ఓనర్. యాక్చువల్లీ తను కుకింగ్ చేసుకోవద్దు, టినెట్స్ తోటి కుకింగ్ చేయించుకోవాలి. టినెట్స్లో హరీష్ గారు అయితే కుకింగ్ సెక్షన్లో ఉన్నారు. ఇప్పుడు హరీష్ రావడానికి కొంచెం లేట్ అవుతుంది అని చెప్పి టమాటా రైస్ సంజన చేసుకోవడానికి ట్రై చేస్తే హరీష్ వచ్చి అలా ఎలా చేసుకుంటారు, మేము ఉన్నాం కదా చేయడానికి, ఒక 2 minutes లేట్ అయితే ఏమైనా అవుతుందా అని చెప్పి చిన్నగానైతే గొడవ స్టార్ట్ చేసిళ్ళు. ఓనర్స్ అందరు కలిసి కెప్టెన్ అయిన డిమాండ్కు కంప్లైంట్ చేసిళ్ళు. హరీష్ మాకు అక్కడ ఉండడం ఇష్టం లేదు కిచెన్లో. అప్పుడు తనుజ కిచెన్లో ఉంటే వడ్డించే వాళ్ళు అన్నపూర్ణాదేవి లాగా ఉండాలని చెప్పి అతను ఇప్పుడు తను వంట చేసేటప్పుడు చిరాకు పడడం, ఊకే కోపగించుకోవడము, అవన్నీ మాకు నచ్చట్లేదు. తనే చెప్పిన మాట తననే నిల్చోలేకపోతాడు. మాకు హరీష్ అయితే కుకింగ్ సెక్షన్లో వద్దు అని చెప్పి డిమాండ్ పవన్కి అయితే కంప్లైంట్ చేసిండు. నెక్స్ట్ వచ్చేసి పవన్ రీతు చౌదరిని బిగ్ బాస్ అయితే కన్ఫెషన్ రూమ్కు పిలిచిండు. ఎందుకోసం అంటే ఎవరి అయినా సీక్రెట్స్ కొన్ని చెప్తే నీకు చికెన్ ఇస్తా, లెగ్ పీస్ ఇస్తా అని చెప్పి అయితే చెప్తే దానికి రీతు చౌదరి కొన్ని సీక్రెట్స్ చెప్పింది అందరి గురించి హౌస్లో. మన కమేడియన్ ఫెంటాస్టిక్ ప్లేయర్ అయిన ఇమాన్యుయల్ గారికి ఒక లవర్ ఉందంట, అతను డైలీ తనను మిస్ అవుతున్నాడు అని చెప్పి అదొకటి చెప్పింది. నెక్స్ట్ డిమాండ్ పవన్కి తనకి చిన్నప్పటి నుండి అసలు లవర్ లేరట, లేకపోతే డేటింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని అందులో ఒక అమ్మాయి పరిచయం చేసుకొని ఆ అమ్మాయిని తను ఒక మాల్కి వెళ్ళారట. మాల్కి వెళ్ళి అక్కడ సినిమా చూసి నెక్స్ట్ తను వెళ్ళేటప్పుడు తినకి పర్ఫ్యూమ్ ఇచ్చిందట. డిమాండ్ పవన్ ఏమో ఆ అమ్మాయికి డార్క్ చాక్లెట్ ఇచ్చిందంట. వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయి 6 పైన కిస్ చేసిందంట, అది సీక్రెట్ చెప్పిండు. తనుజాకేమో తనుజ అమ్మాయి ఇంకొక అమ్మాయి తనకి ప్రపోజ్ చేసి లిప్స్ పైన కిస్ పెట్టింది అనే సీక్రెట్ ఒకటి చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారు అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియకుండా ప్రతి సండే రోజు థమ్స్అప్లో తనకు కావాల్సిన డ్రింక్ ఏదో మిక్స్ చేసుకొని ఫ్యామిలీకి తెలియకుండా పార్టీ చేసుకుంటాడంట. సీక్రెట్స్ ఇట్లా కొన్ని సీక్రెట్స్ అయితే చెప్పింది రీతు. చెప్పి లాస్ట్కి ఒక లెగ్ పీస్ పవన్కి కూడా తీసుకెళ్ళింది. బిగ్ బాస్ ఏమని చెప్పిండంటే నువ్వు ఒకవేళ డిమాండ్ పవన్కి తీసుకెళ్ళాలంటే నాకు కొన్ని నీ గురించి సీక్రెట్స్ కావాలి అని అంటే తన గురించి సీక్రెట్ ఏం చెప్పింది, నేను ఒక పర్సన్ని కొద్దిగా బాగా అట్రాక్ట్ అవుతున్నా, తనతో క్లోజ్ అవుతున్నా బిగ్ బాస్ అని చెప్పి తన గురించి కూడా చెప్పి డిమాండ్ పవన్కి అయితే లెగ్ పీస్ తీసుకెళ్ళింది. నెక్స్ట్ వచ్చేసి టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ ఏంటంటే ఎమోషనల్ డే కాబట్టి హౌస్ బిగ్ బాస్ అయితే ఫస్ట్ అయితే ఒక ట్రీ పెట్టిండు, దానికి కొన్ని యాపిల్స్ పెట్టిండు, దానికి ఒక్కొక్క యాపిల్ మీద ఒక్కొక్క పేరు పెట్టి ఆ ఎవరి పేరున్న యాపిల్ వాళ్ళు తీసుకోవాలని చెప్పిండు. ఒక్క నిమిషం. బిగ్ బాస్ అయితే బయట ఒక ట్రీ ఏర్పాటు చేసి దానికి కొన్ని యాపిల్స్ పెట్టి ఒక్కొక్క యాపిల్ మీద ఒక్కొక్కరి పేరు పెట్టిండు. ఎవరి పేరున్న యాపిల్ వాళ్ళు వచ్చి తీసుకోండి అని చెప్పి బిగ్ బాస్ అయితే చెప్పిండు కంటెస్టెంట్స్ అందరు వచ్చి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత యాపిల్లో సీడ్, అందులో ఉన్న సీడ్ ఏ కలర్ వస్తుంది అన్నదాన్ని బట్టి గేమ్ ఉంటుంది అన్నది చెప్పిండు బిగ్ బాస్. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ బ్లూ కలర్ సీడ్ అయితే సుమన్ శెట్టి గారికి అండ్ సంజన గారికి, ప్రియా గారికి, వీళ్ళకైతే బ్లూ కలర్ సీడ్ వచ్చింది. బిగ్ బాస్ ఏమన్నాడు, మీరు ఒకవేళ సీడ్ చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అని అంటే ఎవరు సీడ్ చేంజ్ చేసుకోవడానికి అయితే ఒప్పుకోలేదు. బ్లూ కలర్ సీడ్ వచ్చిన వాళ్ళందరికీ టాస్క్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఫస్ట్ ఒక బజర్ పెట్టిల్లు. ఆ బజర్ అయితే ఫస్ట్ అయితే ఎవరు ప్రెస్ చేస్తారో వాళ్ళు కన్ఫెషన్ రూమ్కి పిలిచి వాళ్ళకి ఒక ఆఫర్ ఇచ్చిండు. అదేంటంటే మీరు ఒకవేళ ఒక బ్యాటరీ ఏర్పాటు చేసిండు బయట,
మీకు కావాల్సిన వాళ్ళ నుండి లెటర్స్ అయినా ఫొటోస్ అయినా ఏవైనా వస్తాయి. దానికి సంబంధించి మీరు ఏది కావాలనుకుంటే అందులో బ్యాటరీలో అంత ఛార్జింగ్ తగ్గుతుంది అని చెప్పి అయితే బిగ్ బాస్ చెప్పి గేమ్ అయితే స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఎవరు వెళ్ళారంటే ఫస్ట్ ఇమాన్యుయల్ వెళ్ళిండు. ఫస్ట్ ఇమాన్యుయల్ బజర్ ప్రెస్ చేసిన తర్వాత బిగ్ బాస్ అయితే కన్ఫెషన్ రూమ్కి పిలిచిన తర్వాత మీ అమ్మ నుండి లెటర్ ఉంది, ఇంకో మీ ఇంపార్టెంట్ పర్సన్ నుండి ఒకటి వైట్ టీషర్ట్ ఉంది అండ్ ఫోటో ఫ్రేమ్ ఉంది, మీకు ఏది కావాలంటే అన్నిటికంటే తక్కువ పాయింట్స్ ఛార్జింగ్ అయిపోయే పాయింట్స్ ఏంటంటే ఫోటో ఫ్రేమ్ 25% ఛార్జింగ్ అయిపోతుంది ఫోటో ఫ్రేమ్కి అని చెప్పి తను 25%తోని ఫోటో ఫ్రేమ్ తీసుకున్నాడు. మిగతా వాళ్ళకు కూడా అవకాశాలు రావాలని చెప్పి. నెక్స్ట్ తనుజ వెళ్ళింది. తనుజాకి లెటర్ వచ్చింది, తను కూడా 25% బ్యాటరీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ప్రియా సంజన గారికి అయితే కొంచెం డిస్కషన్ జరిగింది. ఫస్ట్ సంజన గారు బజర్ మీద చేయి పెట్టాలి కానీ బజర్ నొక్కలేదు, ప్రియానేమో బజర్ నొక్కింది. అందుకని చెప్పి ఫస్ట్ దీనికి సంచాలకులుగా ఉన్న శ్రీజ ఏమన్నది, ఫస్ట్ సంజన గారు గెలిచిల్లు అని చెప్పి సంజన పేరు చెప్పింది. నెక్స్ట్ మళ్ళీ డెసిషన్ మార్చుకొని లేదు ప్రియా వల్లనే బజర్ మోగింది కాబట్టి ప్రియానే విన్ను అని చెప్పి అట్లా అంది. అని అన్న తర్వాత లాస్ట్కు ప్రియా ఏమంది, నువ్వు ఫస్ట్ సంజన పేరు చెప్పినావు కాబట్టి నేను వెళ్ళను, అసలు ఇట్లాంటి టాస్క్లో కూడా ఇట్లా వేయడం కరెక్ట్ కాదు మీరు అని చెప్పి తను ఏడ్చింది. ఫుల్ ఏడ్చి లాస్ట్కి అయితే మళ్ళీ నెక్స్ట్ డే రోజు డైరెక్ట్ బిగ్ బాస్ వెళ్ళిండు. ప్రియా కన్ఫెషన్ రూమ్కి రానోలో వెళ్ళింది. తనకి కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ నుండి లెటర్ వచ్చింది. దానికి 40% ఛార్జింగ్ అయిపోయింది. బయట ఉన్న సంజన అయితే ఫుల్గా ఎమోషనల్ అయింది. ఎందుకు అంటే తర్వాత వాళ్ళకి రాకూడదు అని చెప్పి అందరూ 25% తీసుకుంటే తిని మాత్రం 40% తీసుకున్నది అని చెప్పి సుమన్ శెట్టి అండ్ సంజన గారు అయితే ఇద్దరు ఏడ్చిన తర్వాత బిగ్ బాస్ మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ ఇచ్చిండు. అదేంటంటే మళ్ళీ 10% ఉన్నది బ్యాటరీ, ఇప్పటివరకు అయితే 10% ఉన్నది, 90% కంప్లీట్ అయింది. ఆ 10% అప్పుడు సుమన్ శెట్టి సంజన గారు వీళ్ళిద్దరు గేమ్లో ఉన్నారు. సుమన్ శెట్టి బజర్ మోగిన తర్వాత సుమన్ శెట్టిని బిగ్ బాస్ అయితే కన్ఫెషన్ రూమ్కి పంపించిండు. రమ్మన్న తర్వాత సుమన్ శెట్టికి ఒక టాస్క్ ఇచ్చిండు. అదేంటంటే నువ్వు కనుక భరణి గారి దగ్గర బాక్స్లో ఉన్న లాకెట్ ఓపెన్ చేసి దాని గురించి నువ్వు హౌస్ మేట్స్ అందరికీ చెప్పించగలిగితే నీకు మీ ఫ్యామిలీ నుండి ఏదైనా మెమొరీ వస్తుంది అని చెప్పి సుమన్ శెట్టికి చెప్తే సుమన్ శెట్టి భరణి గారిని కన్విన్స్ చేసి ఆ బాక్స్ని అయితే ఓపెన్ చేయించిండు. ఆ బాక్స్లో ఉన్న లాకెట్ ఏంటంటే ఒక సైడ్ ఒక లవ్ సింబల్ ఉంది. ఆ లవ్ సింబల్లో ఒక సైడ్ వాళ్ళ అమ్మ, ఒక సైడ్ వాళ్ళ గురువు, అది తనకు చాలా ఇంపార్టెంట్ ఎమోషనల్ అని లాకెట్ అయితే ఓపెన్ చేసి దాని గురించి చెప్పిండు. మా అమ్మ మా గురువు గారు అని చెప్పి చెప్పిండు. అందుకు దానికి సుమన్ శెట్టి గారికి అయితే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కావాలని చెప్పి తను అడిగిండు. కానీ బిగ్ బాస్ మాత్రం ఓన్లీ వాళ్ళ నాన్నగారి ఫోటో ఒక్కటి మాత్రమే పంపించిండు. అందుకు సుమన్ శెట్టి కూడా కొద్దిగా ఫీల్ అయ్యిండు. సంజన గారు ఒక్కరు మిగిలిపోయింది కాబట్టి తనకి ఇంతటితో గేమ్ క్లోజ్ అయింది. సంజన గారికి అయితే తన ఫ్యామిలీ నుండి ఏం రాలేదు, తన బాబు గుర్తొస్తున్నాడు అని చెప్పి బాగా ఏడ్చింది. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే గ్రీన్ కలర్ సీడ్ వచ్చిన వాళ్ళందరూ ఈ వీక్ నామినేషన్ నుండి ఒకరు సేవ్ అవ్వచ్చు అని చెప్పి బిగ్ బాస్ అయితే చెప్పిండు. దానికి టాస్క్ ఏంటంటే ఒక బాస్కెట్లో ఒక గ్రౌండ్ లాగా ఉంది, అందులో సంచాలకులు ఒక్కొక్క బాల్ వేస్తారు. 3 మెంబర్స్ గేమ్ ఆడాలి. 3 మెంబర్స్ ఎవరంటే రీతు చౌదరి, ఫ్లోరా గారు అండ్ దమ్ము శ్రీజ, వీళ్ళు ముగ్గురు గేమ్ ఆడాలి. దీనికి సంచాలకులు సంజన గారు. తను బాల్ ఇస్తే ఆ బాల్ను అందులో నుండి తీసుకొచ్చి బయట ఒక బాక్స్లో పెట్టాలన్నమాట. అది గేమ్. దాంట్లో రీతు గారు 4 బాల్స్ తెచ్చిళ్ళు. ఫ్లోరా గారును శ్రీజ వీళ్ళిద్దరు గ్రూప్ గేమ్ లాగా ఆడి ఫ్లోరానేమో 3 బాల్స్ పెట్టింది, శ్రీజ లాస్ట్కి ఒక బాల్ పెట్టింది అంతే. ఆ ఫస్ట్ లెవెల్ అయిపోయిన తర్వాత సెకండ్ లెవెల్ ఏంటంటే ఒక బాస్కెట్లో 3 బాల్స్ వేయాలి. కొంచెం దూరం నిల్చొని బాస్కెట్ బాల్ లాగా 3 బాల్స్ త్రో చేయాలి. అట్లా ఫ్లోరా గారు అయితే 3 బాల్స్ త్రో చేసిళ్ళు. తను ఈ వారం నామినేషన్ నుండి సేవ్ అయింది. రీతు అయితే ఫుల్గా ఏడ్చింది. ఎందుకోసం అంటే అసలు నాకు లక్ ఎప్పుడు కలిసి రాదు, ఎప్పుడు ఇంత నేను అని బాగా ఏడ్చింది రీతు చౌదరి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.